పరమ వైష్ణవ భక్తుడైనటువంటి విష్ణు చిత్తుడు అనే ఒక ఆళ్వారు ఉండేవారంట. ఆయన రోజు కూడా శ్రీకృష్ణుడికి రంగనాథుడికి చక్కగా తానే స్వయంగా పెంచినటువంటి పూల తోట నుంచి పూలు సేకరించి మాలికలు అల్లి స్వామివారికి అర్పిస్తూ ఉండేవారంట. ఎంతో పరమభక్తుడంట ఆయన విష్ణు చిత్తుడు. అటువంటి పరమభక్తుడైన విష్ణు చిత్తుడు తన పూల తోటలోని పూల చెట్ల దగ్గర శుభ్రం చేస్తూ ఉండగా ఒక పసిపాప ఆయనకి దొరికింది అని చెప్తారు. ఆ పసిపాపే శ్రీ ఆండాళ్ళమ్మవారి గోదాదేవిగా చెబుతారు. ఆమె సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపం, స్వయంభువుగా వెలిచినటువంటి అమ్మవారిగా చెబుతారు ఆమెని. మీరు చూసుకున్నట్టయితే ఏ అవతారంలో కూడా శ్రీ మహాలక్ష్మి ఎవరికి పుత్రికగా జన్మించలేదండి. ఆమె ఎప్పుడూ కూడా అయోనిజగానే వచ్చింది.